తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన పైరసీ కేటుగాడు ఐబొమ్మ రవిని ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. 21 సినిమాలు పైరసీ చేసి 20 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఏది ఏమైనా రవి చేసింది తప్పే అంటున్న ఐబొమ్మ రవి తండ్రి చిన్న అప్పారావుతో మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. తెలుగు సినీ పరిశ్రమకు అలాగే తెలంగాణ పోలీసులకి తీవ్ర తలనొప్పిగా మారిన ఐబొమ్మ రవి ఎట్టకోలకు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. అయితే అతను సొంతూరు కూడా విశాఖపట్నం కావడం, విశాఖపట్నంలో బిఎస్ఎన్ఎల్లో వాళ్ళ ఫాదర్ కూడా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ మీ బాబు ఎప్పటి నుంచి మీకు దూరం అయ్యాడు? ఆయన చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించి మీకు తెలుసా? మాకేం తెలుసు సార్, మీ ఛానల్ అందరూ వచ్చాడు చెప్తేనే కానీ మాకు తెలియలేదు. నాకు నిన్న ఉదయం తెలిసింది. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అందరూ వాళ్ళు చూశారట, వార్తలు చూసి నాకు ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది. ఇదేంటి ఫోన్ చేశారు ఎట్లా అని చెప్తే అప్పుడు యూట్యూబ్లోనే నాకు కొడితే యూట్యూబ్లో కొడితే అన్ని ఛానళ్ళు వచ్చేస్తున్నాయి. ఆడ ఫోటోతో సహా వస్తుంది. ఏంటి ఇలాగ వస్తుంది, ఏంటి కర్మ ఏంటి? అయితే ఇప్పుడు ఫోన్ చేసిన ప్రమాదకరం. ఇప్పుడు ఎంత తెలిసిన తర్వాత అడిగి నేను ఫోన్ చేశాను అనుకోండి, పోలీసులు వీళ్ళెవరు ఏంటని నన్ను ఆడిని కూడా ఏడదు. ఇంకా మనం ఫోన్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చేసినా వాడి దగ్గర ఫోన్ ఉందో లేదో ఇంకా మనం అన్ని ఇబ్బంది పడకూడదు, మనం ఇబ్బంది పడకూడదు. ఫోన్ కూడా చేయలేదు. తర్వాత నిన్న వచ్చారు కొంతమంది ఛానళ్ళు, వాళ్ళు తెల్లాలేసి ఇది మూడుది. నేను ఇప్పుడు చేయలేదు. ఉంటే తింటున్నాను లేదా ఫస్ట్ ఉంటున్నాను. నాకేంటి కర్మ? నాకు కర్మే కాదు సార్ ఇది. సార్, చిన్నప్పారావు అంటే స్థానికంగా కూడా మీకు మంచి పేరు ఉంది. మీ కుటుంబం నేపథ్యం కావచ్చు, బిఎస్ఎన్ఎల్లో రిటైర్డ్ అయ్యి ప్రశాంతంగా జీవనం గడుపుతూ ఉన్నారు. ఇటువంటి వృత్తిని ఎందుకు ఎంచుకున్నాడు అనుకోవచ్చు? మా తాతలు ఇక్కడే పుట్టారు సార్. మా తాతలు వాళ్ళ బాబులు కూడా ఇక్కడే పుట్టారు. మా తండ్రులు తాతలు పుట్టినప్పుడు తండ్రులు ఇక్కడే పుడతారు కదా. మా తండ్రులు మేము మా తాతలు అందరూ ఇక్కడే పుట్టారు. 5-6 తరాలు బట్టి ఉన్నాం ఇక్కడ. దానికి ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. మీకు చెప్పమంటే చెప్తాను. ఈ భూములు అవి కూడా మాది ఒక్కలేదు, నా ఒక్కడే కావు. ఆరులో కాదండి, పెదగదిలే, సాలిపేట. ఆరులో అనకండి, ఇది పెదగదిలి సాలిపేట. ఈ భూములు హాస్పిటల్ కట్టినవన్నీ మాయ అంటే ఒక్కొక్కరికి కాదు. మా తాతలు మా ఒక్కరితే మా తాత పేరు ఏమంది పెంటయ్య. కేర్ కట్టారు కదా హాస్పిటల్, ఇక్కడ కేర్ ఉంది. ఆ కేర్ భూమి అంతా మాది మా తాతది. అందులో మామిడి తోట భూమి ఉండేది కాబట్టి ఎక్కడో లేవు అందరూ ఉన్నాయి. కాబట్టి మరి ఆ భూమిలో అయిపోయిన తర్వాత ఎవడ కూలికి ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోయి బతికాం అలా అన్నమాట. అంతేగాని ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాము, ఇక్కడ మరి ఏం చేస్తాం సార్? పిల్లలు కంటాం కానీ ఎలా చదువుతారు? ఎంతమంది ఎన్ని రకాలుగా ఉంటారు. వాళ్ళకి తండ్రులు అలాగే కంటారు. కాకపోతే ఆ పరిస్థితులు బట్టి మరి ఒక్కొక్కరు రకంగా మారిపోతారు. మనం దగ్గర లేడు, తెలియదు. కొన్ని దగ్గర లేకపోయినా తెలిస్తే ఫోన్ చేసి, అరే అబ్బాయి ఇది తప్పు, ఇది నువ్వు చేసిన చాలా తప్పు, అది నీకు ప్రాణానికి ప్రమాదకరం, అలా డేంజర్ పనులు చేయకు, ఆ తర్వాత చట్టం ఊరుకోదు, నీకు శిక్ష పడిపోద్ది అని హెచ్చరిక ఆడి అయినప్పుడు నేను చెప్తాను. మనకు తెలిస్తే కదా చెప్పడానికి. మనకు తెలియదు. నేను ఉదయం వాళ్ళు చెప్పిన తర్వాత వార్తలు చూసాను. తర్వాత మీ విలేకరులు అందరూ వచ్చి మీరు చెప్పడమే తప్ప నాకు వివరాలు అంతే ఏమీ లేదు. తెల్లారులేసి ఏమి తెలియలేదు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఉంటే తింటున్నాను, లేకపోతే అలా ఫస్ట్ పడుకుంటున్నాను. ఎవరిని అడుక్కుంటా సార్? ఎవరైనా అడిగాం అనుకోండి, ఈ లంచుకోడికి పెన్షన్ వస్తుంది, మా అమ్మలు అడుక్కుంటారు. అడుక్కున్నా ఒకరోజు టీ కూడా ఎవరు అడుక్కున్న విలువ తప్పిపోవడం కానీ మనకు సహాయం చేయదు. మళ్ళీ ఇల్లు మా రక్త సంబంధం, ఈ ఊరంతా మా రక్త సంబంధమే. 200 ఇళ్ళు ఉంటాయి, అంతా రక్త సంబంధమే. కానీ మనకి ఇది లేదు. చిన్నప్పుడు బట్టి ఒకళ్ళు అడుక్కునే అంత ఇది లేదు మనకు. ఆ మెంటాలిటీ లేదు, అడుక్కునే మెంటాలిటీ లేదు. ఉంటే తినడం లేదు ఫస్ట్ ఉండడం. అంతేగాని ఫస్టులు ఏమో ఉద్యోగం ఉన్నప్పుడు ఫస్ట్ ఉండవలసిన పని ఏమొచ్చింది? ఏదో భగవంతుడు దయ వల్ల జీతం అయితే ఇచ్చేవారు కదా గవర్నమెంట్. దాంతోనే గొప్పగా కాకపోయినా మనకు ఉన్న దాంట్లోనే మనం ఏదో ఫస్ట్ లేకుండా బతికాం. పిల్లలు బాగా చూసుకున్నాము. మా చిన్నప్పుడు అక్కడ గంట అన్నం సోడాంపలు తాగేవారు. అప్పుడు లేక అలా తిన్నాము. ఇప్పుడు ఉండి మన పిల్లల్ని భార్యని పిల్లలు ఎందుకు ఇబ్బంది పెట్టడం? శుభ్రంగా తెచ్చి పడేసేవాడిని. ఉన్న దాంట్లోనే అప్పులు చేసేవాడిని కాదు. ఉన్న దాంట్లోనే మెయింటైన్ చేసుకుని శుభ్రంగా పిల్లలకి భార్యకి కోరిన తిండి కోరిన బట్టలు నేను కొనేవాడిని. నా దగ్గర నేను అక్కడ టీ తాడానికి డబ్బులు లేకపోతే వాళ్ళకి లోడ్ చేసేవాడిని కాదు. అలా సార్, మీతో ఎన్నాళ్ళు కలిసి ఉన్నాడు? ఎంతవరకు మీరు చదివించారు? ఆ తర్వాత ఫారెన్ ఎలా వెళ్ళాడు?
ఫారెన్ వెళ్ళాడని తెలియదండి. మన తెలంగాణలో ఉన్నాడో తెలుసు, అది హైదరాబాద్లో. ఫారెన్లో వెళ్ళాడని మనం అలాంటి ఏమి తెలియదు. ఆడు ఫారెన్ వెళ్ళాడని చెప్పడు. నేను అడగ ఫారెన్ ఎందుకు వెళ్ళేవాడు? ఇప్పుడు మీరున్నారు జపాన్ వెళ్ళారని నేను మళ్ళీ అడుగుతాను. ఫారెన్ అది దానికి సందర్భం ఉండాలి కదా అడగడానికనే. ఆడు ఎక్కడ ఉన్నాడో తెలుసు, మనకు హైదరాబాద్లో ఉన్నాడో తెలుసు, నేను ఎక్కడ ఉన్నానో ఇక్కడే ఉన్నానని తెలుసు. అలాగే నువ్వు ఫారెన్ వెళ్ళావని అడుగుతాడు, అలాగే అడగ కదా. అలాగంటే సందర్భాలు బట్టి మాట. మీరు మీ కుటుంబంలో ఎంతవరకు అతన్ని చదివించారో, అతను ఎలా ఉండేవాడు మీ దగ్గర ఉన్నప్పుడు? మా కుటుంబం ఏముందండి, మేము ముగ్గురమే, నలుగురు భార్య 2 పిల్లలు, మేమే కుటుంబం అంటే అంతే. కాబట్టి పిల్లలు చదివించాను, నా ధర్మం ప్రకారం నేను చదివించాను, ధర్మం ప్రకారం పెళ్ళిళ్ళు చేశాను. మరి అందరి తల్లిదండ్రులు అంతకన్నా ఎక్కువ ఏం చేస్తారు? చేయలేరు కదా. ఎవరో ఉంటారు డబ్బున్న వాళ్ళు, అన్నీ చేస్తారు. మన అంత శక్తి లేదు, అంత ఇది లేదు. మన పని ఏదో మనం చేసుకుంటాం అంతవరకు. మీకేమన్నా ఆర్థికంగా సాయపడ్డా? మీ దగ్గరికి వస్తూ ఉండేవాడా? వీడియో కాల్ ఏమన్నా మాట్లాడటం జరిగిందా సార్? ఆర్థికంగా ఆడు సాయపడలేదు, నేను అడుగులేదు. ఒకళ్ళు అడుక్కునే బుద్ధి చిన్నప్పుడు బట్టి లేదు. నాకు 10 పైసలు కావాలని ఎవరు అడుక్కోలేదు ఎప్పుడు కూడా. ఒకళ్ళు అడుక్కునే మనకు అడిగితే ఏది చేసుకోవడం అసలు అలాగ అడుక్కునే బుద్ధి లేదు. నిజంగా ఆడు ఇస్తామన్నా నాకు వద్దు, బలవంతంగా ఇస్తానన్నా వద్దు. నాకెందుకు భగవంతుడు ఎట్టిన భిక్ష ఉంది నాకు. ఆ భగవంతుడు ఎట్టిన భిక్ష బిఎస్ఎన్ వాళ్ళు జీతం ఉద్యోగం చేసిన వాళ్ళు జీతం ఇచ్చారు, ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు. ఏదో ఆ భగవంతుడే మనకు పెట్టాడు అనుకుని అదే చెట్టాడు దగ్గర అదే బతుకుతాం అంతే చాలు. అందరూ బతుకుతాం. మనకు వచ్చిన దానికంటే లగ్జరీగా బతకాలని తెలవుతుంది, ఉన్న దాంట్లో బతకాలి. కడుపు తిన్నంతకు ఇబ్బంది ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చిన పెన్షన్ చాలు, ఏదో కష్టపడి ఇల్లు కట్టుకున్నాం చాలు. అంతకని ఇంకేం కావాలి సార్? మనమే ఆ మాత్రం ఉన్నదంటే మనమే గొప్పలమే. అప్పు లేకుండా మనకంట జరగలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆ డబ్బులు రాలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్. వాళ్ళ చూస్తే మనం గర్వంగా ఉంటుంది మనకి కదా. అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 20,000 సినిమాలు దొంగలించి ఇంటర్నెట్లో పెట్టి 20 కోట్లకు పైబడే సంపాదించాడని తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. మీకు ఇది తెలుసా? దీన్ని ఎలా చూడొచ్చండి? నాకేమీ తెలుసు సార్, 100లో 0 కూడా తెలీదు నాకు. మరి తెలిస్తే మీరు అబద్ధం ఎందుకు ఆడాలా? తెలీదు. తెలిస్తే ఆ మాత్రం 100లో 0 తెలిసినా నేను చెప్తాను. నేను ఖచ్చితంగా విన్న పని చెప్పడం నాది బాధ్యత, చెప్తాను. ఆ కుర్రాడు కదా చెప్పడం తెలియదు అనుకోండి, మనం చెప్పాలి, బాధ్యత ఉంది. తెలిస్తే చెప్తాను, తెలీదు మరి దానికంటే మనం ఏం చెప్తాం? అంతకన్నా మనం ఏం చేయలేం. మరి చెప్తాం అరే బాబు. ఆ తర్వాత తెలిసి చెప్తే వినకపోతే కాడి కర్మ. మనకి తెలియనప్పుడు ఏం చెప్తాం చెప్పండి? తెలియదు కదా మనకి తెలియనప్పుడు మనం ఆ పాయింటే రాదు. మీ అబ్బాయికి మీరే మ్యారేజ్ చేశారా? వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య గొడవ వల్లే ఇప్పుడు పోలీసులకి దొరికిపోయాడనే ప్రచారం జరుగుతుంది. భార్య పట్టించింది పోలీసులు కానీ కూడా అంటున్నారు. ఎలా చూడొచ్చండి? పెళ్ళిని పిల్లలు అమ్మాయిని చూసుకోండు, నేను చూసిన అమ్మాయిలు వచ్చేవారు కాదు, అటు చూసుకోండు. సర్లేరా బాబు చేస్తామంటే మా పెద్దలు తీసుకుని వెళ్ళాను, నిశ్చితార్థం చేసాము. ఆ తర్వాత వచ్చాము. తర్వాత పెళ్లి కాలే ముహూర్తాలు అవి పెట్టారు. ఆ పెళ్ళికి అప్పుడు కూడా మా పెద్దలందరూ తీసుకుని వెళ్ళాను. కళ్యాణ మండపం అది బుక్ చేసుకున్నారు, చేశారు, మా కుర్రవాళ్ళు చేశారు. ఆ కళ్యాణ మండపంకి వెళ్ళాము, పెళ్ళి చేసాం, వచ్చాం, అంతవరకే. సినిమా ఇండస్ట్రీకి కానీ తెలంగాణ పోలీసులు కానీ మీరేమైనా చెప్పదలుచుకున్నారా మీ అబ్బాయి గురించి? వాళ్ళకి చెప్పవలసినంత పెద్దోడిని కాదు సార్. నేను చాలా చిన్నవాడిని. వాళ్ళకి నేను ఏం చెప్తాను? చట్టానికి నేను ఏం చెప్తాను? చట్టానికే మనం ఏం చెప్పగలం? కొన్ని వేల సినిమాలను దొంగతనం చేసి ఇంటర్నెట్లో పెట్టి సొమ్ము చేసుకున్నటువంటి ఐబొమ్మ రవి తన కుమారుడిగా ఉన్నాడు, తాను తప్పు చేశాడు, నేను అడగటం కూడా ధర్మం కాదు అంటూ కూడా ఆయన తండ్రి అప్పారావు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మనం పెద్దగదిలి ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి పెద్దగదిలి తన నివాసానికి రావడం జరిగింది. తన తండ్రి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో రిటైర్డ్గా ఉన్నాడు. ఇమ్మంది చిన్న అప్పారావు తండ్రి ప్రస్తుతం విజువల్స్ రూపంలో కూడా మన వీడియో జర్నలిస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. చూస్తున్నాం, ఒక సాధారణ పల్లెటూరులో ఉన్నటువంటి విల్లు మాదిరిగానే అతని నివాసం కూడా ఉంది. ఆయన బిఎస్ఎన్ఎల్లో రిటైర్డ్గా ఉద్యోగిగా ఆయన ప్రశాంత వాతావరణంలో ఆయన జీవితాన్ని కూడా గడుపుతూ ఉన్నాడు. అయితే తన కుమారుడు చేస్తున్నది తనకు తెలియదని, అతను ఫారెన్ వెళ్ళే విషయం కూడా తనకు తెలియదని హైదరాబాద్లో ఉంటున్నట్టు మేము తెలుసుకున్నాము. అప్పుడప్పుడు మాతో మాట్లాడతాడు, కానీ ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధించి, ఆయన చేస్తున్నటువంటి పైరసీ వ్యాపారానికి సంబంధించి మాకు ఎలాంటి సమాచారం ఇచ్చేవాడు కాదు. కేవలం తనతో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాలు మాట్లాడేవాడు తప్పితే వీటి గురించి మాకు చెప్పలేదు. ఇటువంటి దొంగ పనులు చేస్తే ఏ తండ్రి కూడా క్షమించడు, ఏ తండ్రి కూడా హర్షించడు అంటూ కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా
ఇప్పటి వరకు అతను చేసినటువంటి ఏదైతే పైరసీ వ్యాపారం ఉందో దాదాపు 20 కోట్ల మేర అక్రమంగా సంపాదించాడని తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ కూడా ఉన్న నేపథ్యంలో మళ్ళీ తిరిగి నేను నా కొడుకుని పంపించండి అడిగే మనసు నాది కాదు, ఎందుకంటే ధర్మం చూడాలి, ఎందుకంటే అతను తప్పు చేశాడు కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటారంటూ కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఈశ్వర్, విశాఖపట్నం, బీఆర్కే న్యూస్.